చుట్టూ అంతా నీళ్లు, కానీ ఒక్క చుక్క కూడా తాగలేని పరిస్థితి. 14 months 438 days. ఆహారం లేదు, దారి తెలీదు, ఎవరు రక్షిస్తారో కూడా తెలియదు. పగలు మండే ఎండ, రాత్రి గడ్డగట్టే చలి, చుట్టూ అంతులేని సముద్రం. ప్రతిరోజు మరణంతో పోరాడాడు, కానీ చివరికి అతని ధైర్యమే అతన్ని కాపాడింది. అతనే మృత్యుని జయించిన మత్స్యకారుడు జోస్ సాల్వడార్ ఆల్వరెంగా. అసలు ఆల్వరెంగాకి ఏం జరిగిందో తెలుసుకుందాం. నవంబర్ 17, 2012లో ఆల్వరెంగా తన ఫ్రెండ్ తో కలిసి మెక్సికో తీరం నుంచి చేపల వేటకని బయలుదేరారు. కొద్దిసేపటికే వారు భారీ తుఫాన్లో చిక్కుకుపోయారు. అలలు 20 అడుగుల ఎత్తులో ఎగిసిపడ్డాయి. వారి పడవ ఇంజన్ కూడా పనిచేయడం ఆగిపోయింది, రేడియో కూడా పనిచేయట్లేదు. దాంతో వాళ్ళు పెసిఫిక్ మహాసముద్రంలో తప్పిపోయారు. వారి దగ్గర ఉన్న ఆహారం కేవలం 2-3 రోజులు మాత్రమే సరిపోయేది. అప్పటి నుంచి ప్రతిరోజు వారు బ్రతుకు తెరువు కోసం పోరాటం చేశారు. ఆకలితో అలమటిస్తూ ప్రతిరోజు చేతులతోనే చేపల్ని పట్టుకొని పచ్చిగా తినడం మొదలు పెట్టారు. అవి కూడా సరిపోక సముద్రం మీదుగా ఎగిరే పక్షులను కూడా పట్టుకొని తినడం మొదలు పెట్టారు. దాహం వేస్తే చుట్టూ ఉప్పు నీరే, తాగితే మరణమే. అందుకే వర్షం కోసం ఎదురు చూశారు. ఆకాశం నుంచి పడే ప్రతి నీటి చుక్కను సేకరించి ప్రాణాలను నిలబెట్టుకున్నారు. కానీ కొన్ని నెలల తరువాత తన ఫ్రెండ్ తీవ్రమైన అనారోగ్యంతో మరణిస్తాడు. తరువాత ఆల్వరెంగా పూర్తిగా ఒంటరివాడైపోతాడు. తన ఫ్రెండ్ డెడ్ బాడీని కొన్ని రోజులు పడవలోనే ఉంచుకున్నాడు, కానీ చివరికి సముద్రానికి అప్పగించక తప్పలేదు. నేను చనిపోను అని తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ రోజులు, వారాలు, నెలలు, అలా 438 రోజులు సముద్రంలోనే గడిపాడు. ఒకరోజు దూరంగా తీరం కనపడింది. అది కల అనుకున్నాడు, కానీ అది నిజమే. 2014 జనవరి 30 అతని పడవ ఇబోన్ అటాల్ అనే ఒక చిన్న ద్వీపం తీరాన్ని చేరుకుంది. అక్కడి ప్రజలు అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే 14 months ఒక మనిషి సముద్రంలో ఉండి బ్రతికి తిరిగి రావడం అసాధ్యమని భావించారు. కానీ ఆల్వరెంగా అసాధ్యాన్ని సాధ్యం చేశాడు. ఇక్కడితో కథ సుఖాంతమైందని అందరూ అనుకుంటారు, కానీ అతని ఫ్రెండ్ డెడ్ బాడీని అతడే తినేసి ఉంటాడని భావించి ఆయనపై కేసు నమోదు చేసి జైల్లో వేశారు. 438 రోజులు సముద్రంలో ఒంటరిగా బ్రతికి రికార్డు సాధించిన వ్యక్తి చివరికి జైలు పాలయ్యాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్ వీడియోస్ కోసం వీమిట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.